పట్టుదల ఉంటే సాధించలేనిది లేదు అని నిరూపించాడు ఓ విద్యార్థి. అద్భుతాలు సృష్టించాలన్నా, వింత వస్తువులు తయారు చేయాలన్నా ఉన్నత చదువులు అవసరం లేదని నిరూపించాడు. దృఢ సంకల్పం ఉంటే కళను సాకారం చేసుకోవచ్చంటున్నాడు ఈ యువ సైంటిస్ట్. చిత్తూరు జిల్లా పలమనేరు మండలం మొరం గ్రామానికి చెందిన పవన్ ఇంటర్ వరకు చదువుకున్నాడు. ఎలక్ట్రానిక్ వస్తువులతో ఎప్పుడు ఏదో ఒక వస్తువు తయారు చేసేవాడు. ఈ నేపథ్యంలోనే మొదట ఓ ట్రాన్సిస్టర్ ను తయారు చేశాడు. తన గ్రామస్తులకు దీని ద్వారా పాటలను అందించాలనుకున్నాడు. చుట్టూ 5 కిలోమీటర్ల మేర పాటలు వినిపించేలా ఓ FM స్టేషన్ ను ఏర్పాటు చేశాడు. అలాగే వీధి దీపాలు వెలిగించేందుకు క్యాలిక్యులేటర్, ట్రాన్స్ఫార్మర్, రిసీవర్ ద్వారా అన్ని వీధి దీపాలను అనుసంధానం చేసి చీకటి పడగానే లైట్లు వెలిగేలా చేశాడు పవన్. షాపుల్లో, ఇళ్లల్లోకి దొంగలొస్తే వారిని అలర్ట్ చేసే విధంగా యజమాని సెల్కు కాలొచ్చేలా సెన్సార్ ను తయారు చేశాడు. అలాగే ఇంట్లోని గదిలోకి వెళ్లగానే సెన్సార్ ద్వారా లైట్, ఫ్యాన్ ఆన్ కావడం, బయటకు రాగానే ఆఫ్ అయ్యేలా పరికరాన్ని తయారు చేశాడు. కొత్తగా FM స్టేషన్ పెట్టాడు. దాని ద్వారా ఎప్పుడైనా మాకు బోర్గా ఉన్నప్పుడు ఫోన్ చేస్తే సాంగ్స్ వేస్తాడు. దాని ద్వారా సాంగ్స్ వింటాను. స్ట్రీట్ లైట్లు ముందైతే మేమే ఆన్ చేసుకుంటాము, ఆఫ్ చేసుకుంటాము. ఇప్పుడు వచ్చి ఆన్ ఆఫ్ ఆటోమేటిక్ టైమింగ్ కంట్రోల్ పెట్టి సెట్ చేశాడు. వాటి ద్వారా ఈవినింగ్ 6 కి ఆన్ అవుతుంది, మార్నింగ్ 6 కి ఆఫ్ అవుతుంది. అది మామూలుగా వచ్చి సైరన్ మాత్రమే ఎరగలుగుతుంది. ఈ పిల్లవాడు కనుక్కుండే సెక్యూరిటీ సిస్టమ్ వచ్చి ఓనర్ కాల్ వచ్చే మాదిరి కూడా ప్రాజెక్టు రెడీ చేశాడు. తక్కువ ఖర్చుతో ఎక్కువ ఉపయోగాలున్న వస్తువులను తయారు చేయడం తన లక్ష్యమని పవన్ అంటున్నాడు. తనకు ప్రభుత్వం కానీ, స్వచ్ఛంద సంస్థలు కానీ ఆర్థిక సాయం అందించినట్లయితే ఇంకా ఎన్నో ఆవిష్కరణలకు రూపకల్పన చేస్తానంటున్నాడు పవన్. అంతేకాకుండా నాకు ఇంకా చాలా ఐడియాస్ ఉన్నాయి. ఇంకా ఏదో చేయాలి, ఏదో సాధించాలని. నాకు ఒక ఉన్నత సంస్థలో లేకుంటే ఏదైనా ఒక ప్రభుత్వం ఏదైనా ఒక హెల్ప్ చేశారంటే కంపల్సరీగా నేను ఇంకా చాలా చాలా తయారు చేశాను. మామూలుగా వచ్చి దీనికి ఏదో లక్షలో వేలో అలా అనుకుంటే చాలా తప్పే. పవన్ లోని ప్రతిభను గుర్తించి ప్రోత్సహిస్తే ఒక మంచి సైంటిస్ట్ అవుతాడని గ్రామస్తులు అంటున్నారు. PM లో మరిన్ని వివరాలు మరి కాసేపట్లోనే తెలుసుకుందాం. స్టేషన్ టు సాక్షి.